జూబ్లీహిల్స్ ఎంఆర్ఓ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ తరపున కోటిమిరెడ్డి వినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రజలకు చేసిన పనులకు గాను జూబ్లీహిల్స్ ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కోటిమిరెడ్డి వినయ్ రెడ్డి అను నేను జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడినాను. ఇప్పుడు 2 చేశాను, మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ర్యాలీలో వచ్చి మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ ఇంకోటి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఎవరు లేరండి, రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాల వల్ల నేను ప్రజల్లోకి పోవడం జరుగుతుంది. గడప చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 నెలల నుంచి చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం పనులు చేయట్లేదని. మరి చిన్న సమస్యలు, అటువంటి సమస్యలు కూడా తీర్చట్లేదైనా. మరి రాజశేఖర రెడ్డి గారి పడిన కష్టము, మరి జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టం, ప్రజల సమస్యల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నాడు. ఒక అపోజిషన్ లీడర్ ఆయన ఒక అపోజిషన్ లీడర్ లాగా ఈరోజు ప్రజల సమస్యల గురించి ఆయనే పోరాడుతున్నారు ఈ రాష్ట్రంలో. మరి ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ప్రజలు కోరేది మంచి నాయకత్వం. మరి తెలంగాణ స్టేట్ ఫామ్ అయిపోయింది, మంచి నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. Come on!